రావాలి అంటే పరమేశ్వరుడు అన్నాడు, నీ యొక్క అనుమానాన్ని పోగొట్టడానికి ఇప్పుడు నేను ఒక కారణాన్ని చూపిస్తున్నాను చూడు. ఈ కారణంగా సృష్టి జరగడం లోకంలో ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఒకే శరీరంతో ఉన్నటువంటి ప్రాణులు అవయవములందు కించిత్ మార్పు చేత స్త్రీ పురుష విభాగమును పొందుతాయి. ఎలా పొందుతాయంటావేమో, మొట్టమొదటి ఆ విభాగాన్ని నా శరీరంలో చూపిస్తున్నాను చూడని తన దేహమునందు సగాన్ని స్త్రీ రూపంగా చూపించి సగాన్ని పురుష రూపంగా చూపించాడు. తన శక్తినే అమ్మవారు అని పిలుస్తాం మనం. పరమేశ్వర శక్తికి శాస్త్రంలో అమ్మవారిని పేరు. ఆదిశక్తి, పరదేవత, పరాశక్తి అంటుంటాం. ఇప్పుడు ఆమెయే, అమ్మవారే అంటే ఆయన శక్తియే ఆయన అర్ధాంగిగా సగంగా మారిపోయి స్త్రీ స్వరూపాన్ని పొందింది. మిగిలినది పురుష స్వరూపమైంది. ఇప్పుడు వీరిద్దరికీ ఒండురులకు మొదటి ఆకర్షణ కలిగింది. అప్పటికి మన్మధుడు లేడు. అదే పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్మధుడు బాణం ఇస్తే ఎందుకు కాల్చానో తెలుసా పార్వతి? నేనేదో కోపంతో కాల్చలేదు. మనిద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ లోక ప్రయోజనము కొరకు ఆకర్షణ. అటువంటి ఆకర్షణతో మొదట ఉన్న మనిద్దరి మీద మళ్ళీ ఆకర్షణ కొరకు బాణం వేయడం అనేటటువంటిది హద్దు మీరడం మన్మధుడు. ఆయన అధికారం ఏపాటిది నా మీద బాణం వేయడానికి? అందుకు కాల్చాను, మార్గం తప్పాడు కాబట్టి అన్నాడు. కాబట్టి మన్మధుడు కారణం కాదు వారిద్దరి ఆకర్షణకి. అలా ఆకర్షణ దేనికి కలిగింది అంటే బ్రహ్మగారి కోరిక తీర్చి లోకంలో సృష్టి జరగాలి కాబట్టి శరీరం ఇవ్వాలి. శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు. కాబట్టి సృష్టి చెయ్యాలి. ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టమదనుడై ఆమె వంక చూశాడు. ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు, బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం. ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోరిక మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి. ఈ కామము కోరిక కలిగింది. ఈశ్వరుని యందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అది మహాకామేశ్వర స్వరూపం. ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి, ఆయనకి ఇల్లాలు. ఆమెకి భర్త ఆయన, వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఇది అని అడిగారు. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం. అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ వ్యకుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. ఆది కుటుంబినే, మొట్టమొదటి కుటుంబం లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది. అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకు కదా పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు అని అర్థం. పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు? మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు మనందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలమైతే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే. అందుకే పిళ్ళయార్ దేవాలయం. ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికే తీసుకెళ్లారు. పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకి సంబంధించిన మాట. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకుని మురుగన్ అంటారు. విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు. మురుగన్ అంటే మేనల్లుడు, విష్ణువు యొక్క మేనల్లుడు. విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి. పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ మరుమగన్. ఇంత అందమైన మేనల్లుడు నాకు అల్లుడు అయితే బాగుండని వల్లీదేవినిచ్చి పెళ్లి చేశాడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు. కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం? కుమరన్, కుమారుడు అంటుంటారు. కుమారుడు రెండో కొడుకు. సుబ్రహ్మణ్యుడు అది ఆది కుటుంబినే, అక్కడ మొదలైంది. మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి? వాళ్ళిద్దరే. అందుకే కాళిదాస మహాకవి వ్యాస హృదయాన్ని పట్టుకుని వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత పితరౌ వందే, ఈ జగత్తుకంతటికీ కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు. ఇప్పుడు బ్రహ్మగారి కోరిక తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటన చేశాడు.
చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది, ఓ సృష్టి యందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు. నేను మీతో మనవి చేశా కదూ, సృష్టి యందు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రహృష్టవదనుడై చెయ్యాలి. ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు. ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల యందు ధాతువులవే, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు. కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాలు. ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు. కాబట్టి గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు, ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి తద్దినం పెట్టి, అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్నే అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి. ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క. అది నాకు రాదండి, ఆ స్తోత్రం నాకు రాదండి, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు. శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు. అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు. అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు, ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని తోపించాడు. ఓ ఇలా సృష్టి చెయ్యాలని అందింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి, శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది, సంబోధన. వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి. ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు, పరమ పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు. మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు. ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరి అయిన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు. ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు. అందుకే మీరు చూడండి, సౌందర్య లహరిలో అమ్మవారికి 1000 నామములు, 1000 ఎన్నో నామములు ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరి మొత్తం మీద అమ్మవారిని ఒక 8-9 నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు. కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా అని ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన. అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి 4వ పాదాన్ని మకుటంగా తీసుకుని అస్తమానం ఆయన ఏమన్నారంటే ప్రతి 4వ పాదంలోనూ కూడా నమస్వాయై చ నమశివాయ, అదే ఆ స్తోత్రంలో నమశివాయై చ నమశివాయ. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ ఎంత ఒదిగిపోయారంటే, ఎంత అన్యోన్యత అంటే వాళ్ళ దాంపత్యంలో ఒదిగిపోవడం కాదు, వాళ్ళ పేర్లు కూడా అంత ఒదిగిపోతాయి. అర్ధనారీశ్వర స్తవం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి, 2 పేర్లు ఎలా కలుస్తాయి? కలవవు. త్రయంబకుడు ఆయన పేరు, విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు, కానీ పేర్లు ఒదిగిపోయాయా? ఒదగవు. కానీ నమశివాయై చ నమశివాయ, ఓ శివ నీకు నమస్కారం, ఓ శివా నీకు నమస్కారం. శివా అంటే పార్వతీదేవి, అమ్మా అయ్యా మీకు నమస్కారం. ఇది చెప్పడానికి ఆయన 2 ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు. అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది. అందుకే
అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణితి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి, ఏమిటండి అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏమిటండి అని కానీ, ఇంత అందగత్తే అతనేమిటండి అని కానీ అనకూడదు. దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఒండరులు ఒకరికొకరు తగినవారు అన్నారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం, ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదైనా, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అంతే. ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది, ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు, ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే. దంపతులు అంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు, నువ్వు తీర్పు చెప్పకూడదు ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు, ఇద్దరూ సమానమే. అందుకే తగులంగట్టిన బ్రహ్మ నిర్పరి కదా దర్పాహ తారాతి అయ్యట్టు పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణీ కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరూ ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయనకన్నా ఆవిడ ఎక్కువ ఆవిడకన్నా ఆయన ఎక్కువ అని ఎక్కడ ప్రయోగం చేయలేదు. నమశివాయై చ నమశివాయ, వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత ఒదిగిన వారు. అది బాగుందండి. వారు ఒదిగిపోయారు, వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మాకేమిటి వస్తుంది? వాళ్ళిద్దరూ శివా శివ, దానికి అర్థం ఏమిటో తెలుసా? మంగళం, భద్రం, శుభం, శోభనం, శాంతి, క్షేమం, యోగం, కళ్యాణం, ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు. అమరకోశం చూడండి ఎన్ని అర్థాలు చెప్పిందో, ఎన్ని అర్థాలు చెప్తుందో శివనామానికి. అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వమంగళములకు కారణమయ్యింది. కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం అంత గొప్పది. శివ అన్నాడనుకోండి, మంగళములు, శోభనములు, భద్రం, క్షేమము, యోగము అన్నీ కలుగుతాయి. శివనామము ఇవ్వలేనిది లోకంలో లేదు, అంత గొప్ప నామము శివనామము. అటువంటి శివనామమును శివ శివ అన్నారనుకోండి, ఇద్దరినీ కలిపి చెప్తే అన్ని సుఖములకు ఆలంబనం ఎక్కడుందంటే దంపతుల మధ్య అన్యోన్యతలో ఉంది ఆ సంతోషం. ఏ ఉన్నాయని కాదు, ఏమి లేవని కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపిస్తారు. ఇంట్లో ఏముంది ఏమి లేదు అని కాదు, ఆ ఒండుల మధ్య అన్యోన్యత ప్రేమ ఉంటే ఆ తృప్తి ఎలా ఉంటుంది? ఆ తృప్తి ఉన్న చోట సమస్త ఐశ్వర్యం ఉంది. ఎన్ని ఉన్నా ఒక్కటి లేకపోతే వాడంత దరిద్రుడు లేడు. శంకర భగవత్పాదులు కౌపీన పంచకం చేశారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు ఎవరన్నారు సన్యాసి గురించి మాట్లాడుతూ. కాబట్టి తృప్తి ప్రధానం. నాకేమి ఇవ్వలేదండి, దేవుళ్ళంటి భర్తనిచ్చారు. ఏసీలు, కార్లు ఇవి పెద్ద విశేషమా? దొరకద్దు అలాంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఇల్లాలినయ్యాను, నాకు ఇంతకన్నా ఏం కావాలంటే ఆవిడ ఎందనుకోండి, ఆవిడ్ని మించిన ఐశ్వర్యవంతురాలు లేదు. ఏం కావాలండి నాకు? నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా తన పవిట కొంగుతో నా నుదురు తుడిచి మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకున్నారు, మీరు ఎందుకండి బెంగ పెట్టుకుంటారని నన్ను సేద తీర్చగలిగిన శాంతి స్థానమైన పత్ని నాకుంది. నేను కోరుకున్నది పెరటిలో కరివేపాకు తీసుకొచ్చి దాని చేత్తో పచ్చడి చేస్తే గుమగుమలాడిపోతుంది, అలా చెయ్యగలిగిన భార్య నాకు, ఇంకా నాకేం కావాలి అని భర్త అనగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవని మీరు అనుకుంటున్నారు? అనుకున్నవాడు లేనివాడు. అలా తృప్తి ఉన్న దంపతులు ఐశ్వర్యానికి చిట్ట చివర విహరిస్తున్నారు వాళ్ళు. ఈ తృప్తి ఎప్పుడు అంకురిస్తుంది? ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యతా భావం అంకురిస్తే. అందుకే మీరు చూడండి, పార్వతీదేవి ఎంతమంది తండ్రుల కడుపునైనా పుడుతుంది. హిమవంతుడి కడుపున హైమవతిగా వస్తుంది, కాత్యాయన మహర్షి కడుపున కాత్యాయనీ దేవిగా వస్తుంది, దక్ష ప్రజాపతి కడుపున దాక్షాయణిగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే. నీకేం తెలుసురా ఆయన వైభవం ఉంటుంది, తండ్రి నిన్నా సరే ఆయన జోలికెడితే. భర్త మీద అంత ప్రీతి ఆవిడికి, అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుందని కాదు, ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని, ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు.
దాంతో మాట చెప్పి చేద్దాం అంటాడు. ఎందుకు ఆవిడేం వద్దందో, కానీ ఆవిడికి చెప్పకుండా చేయలేడు. అయ్యో అంత అన్యోన్యమైంది. ఏమండి వాళ్ళు చెప్పారు, మీరు అది చేశారా, పోలేండి మంచి పని చేశారు అందనుకోండి. అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం, చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది. ఏమన్నా వాళ్ళు ఉపనయనం చేసుకుంటారట, 116 ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి. దాంతోపాటు నా దగ్గర 2 మీవి కొత్త పంచెలు 2 దాచాను, ఎవరైనా పెద్దలు వస్తే పెడదాను, అవి కూడా ఇవ్వండి అని ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త బాధపడ్డాడు అనుకోండి, ఆవిడ స్వాధీన వల్లభ. అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభ కాదు. అది ఆవిడ పాతివ్రత్యం. ఇంత అన్యోన్యత దేని వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని చూసి నమశివాయై చ నమశివాయ అని అంటే గొప్ప దాంపత్య జీవిత సంబంధమైన ప్రయోజనమును పొందగలవు. అసలు నీ గృహస్థాశ్రమం పండడానికి కావలసినటువంటి అన్యోన్యత, ఆ తరువాత భోగానుభవము, తదనంతరము వైరాగ్యము, తదనంతరము జ్ఞానము, భక్తితో కూడిన కర్మాచరణము అన్నీ సిద్ధిస్తాయి. అసలు నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే, యథార్థంగా పురుషుడు గృహస్థాశ్రమంలో ఉండి తరించాలి అంటే భార్య సహకారము లేకుండా తరించలేడు. ఎవరో నెల్లూరు నుంచి భగవద్భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండి ఆదివారం నాడు అన్నారు. నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నాను. మీ ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేస్తారు, ఎవడు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి. నేను ఇంకొకరిని అలా పిలవగలనా అంటే, నా భార్య ఎటువంటిదని కాదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను. తను మంచి పని చేశారు. అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేను ఉన్నది ఎందుకు, నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానని అందనుకోండి. నేను సంతోషంగా రేపు ఇంకో 2 ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను. ఏమే యజ్ఞం చేస్తున్నారట, మీరేమి ఇవ్వక్కర్లేదు, వచ్చి కూర్చొని పూర్ణాహుతి చేయండి అంటున్నారు. ఓన్లే మనకున్నది మొన్న ఎవరో మోదుగ పుల్లలు తెచ్చి ఇచ్చారుగా, ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని 1 డజన్ అరటిపళ్ళు కొరుక్కుని పెడదాం. ఎవరో తెచ్చిన ఆవు నెయ్యి ఉందిగా మీ అంటే, సరే ఆవు నెయ్యే కాదు, మీకు మాట చెప్పనా, మీరు వద్దనద్దు అని భార్య. మొన్న మీరు చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు కంచి నుంచి తెచ్చిన ఒక 15,000 రూపాయల పట్టుచీర ఇచ్చారు. ఆ పట్టుచీర ఇచ్చేస్తాను, అందులో పూర్ణాహుతి మీ భార్యనైనందుకు నా అదృష్టం, మీ పక్కన నిలబడి ఇద్దరం కలిసి పూర్ణాహుతి చేద్దామని అందనుకోండి, నేను సంతోషంగా పూర్ణాహుతికి వెళ్ళగలను. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి ఎందుకంటారు ఇవన్నీ అందనుకోండి, నేనేం చేయగలుగుతాను. కాకపోతే ఒక్కటి మాత్రం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఏంట్రా ఈ సంసారం, అది నిలబడే వైరాగ్యం కాదు. కాబట్టి భార్య సహకారం లేకుండా పురుషుడు తరించడు. పురుషుడి చెయ్యి అందుకొని కానీ భార్య తరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పనప్పుడు ఈవిడేం చేస్తుంది స్వతంత్రంగా, ఈవిడకుంది ఈ దేవుడు దయ్యం ఇవన్నీ నాకొద్దు, కావాలంటే నీకు తెచ్చిస్తాను నువ్వు వెళ్ళన్నాడు. ఆవిడ చేయగలదా పూర్ణాహుతి? కూర్చోపెడతారా ఆవిడ పూర్ణాహుతికి భర్త పక్కన లేకుండా? ఉండదు. భార్య పక్కన లేకపోయినా రవికిల బట్ట పెట్టుకుని పురుషుడు చేయొచ్చేమో, భర్త గారి పంచె బొడ్డులో పెట్టుకుని ఆడది చేయడానికి అవకాశం లేదుగా. కాబట్టి సరి అయిన భర్త దొరకకపోతే భార్య తరించలేదు. ఇది ఇద్దరు తరించడానికి మార్గం అయింది. ఇప్పుడు ఈ దాంపత్యం అన్నది ఎంత ముఖ్యమై కూర్చుందో చూడండి. అసలు యథార్థంగా మాట్లాడితే పరమ భగవత్తత్పరుడైనటువంటి వ్యక్తిని కట్టుకున్న ఇల్లాలుందే, ఆమె శరీరం ఆయన శరీరం ఒకసారే వదిలిపెడితే ఆమె ఖాతాలోనే పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోతుంటుంది. ఆ పైన ఆవిడ శ్రీరామ అన్న ఫలితం ఆవిడకొక్కరికే పడుతుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారు? అలా జీవుణ్ణి ఉద్ధరించేవాడు కావాలి. ఇక్కడ 4 మాటలు హోటల్కి తీసుకెళ్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? జీవుడు ఏమైపోయినట్టు నశించిపోలా? జీవుడు ఉద్ధరింపబడాలంటే ధర్మమునందు నిలబడే భర్త రావాలి. అలా అమ్మా మీ ఇద్దరు లోకమునకు ఆదర్శ దంపతులై ఎన్నో అందించారు తల్లి, మేము కూడా అలా పండాలి. ఆ పండగలిగిన త్యాగభావన మాకు కలగాలి. నమశివాయై చ నమశివాయ. అందుకని శంకర భగవత్పాదులు దాన్ని బహుటంగా తీసుకున్నారు. శంకరుల వాంగ్మయం అంటే అలా ఉంటుంది.